హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కేదార్ వాళ్ళ అసలైన తాతగారిని మనకి చూపిస్తారు. ఆయన పేరు వీర శంకర్. సో కేదార్ వాళ్ళ తాతగారు చాలా బాధపడుతూ ఉంటారు. నాన్న కేదార్, మీ అమ్మ సుహాసిని చనిపోయిన తర్వాత నేను చాలా బాధపడ్డాను. నిన్ను కనీసం పట్టించుకునే స్థితిలో కూడా లేకుండా నా కూతురి చావు తట్టుకోలేక హిమాలయాలకి వెళ్ళిపోయాను. కానీ నువ్వు తిరిగి వచ్చావని, నువ్వు నా కోసం వెతుకుతున్నావని తెలిసాక కూడా నేను నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. అందుకే నీకోసం మళ్ళీ నేను ఇక్కడికి వచ్చాను అని ఇంక పాపం అలా సుహాసిని ఫోటో చూస్తూ మాట్లాడుతూ వెంటనే సుధాకర్ గుర్తురాగానే సుధాకర్కి కాల్ చేస్తారు కేదార్ వాళ్ళ తాతగారు. సుధాకర్ హలో ఎవరు అని అనేసరికి, ఏ పాతికేళ్ల గతాన్ని మర్చిపోయావా? అంతలా దులిపేసుకొని ఫ్రీగా నీ పని నువ్వు చేసుకుంటూ బ్రతుకుతున్నావా అని అడుగుతారు. ఒక్కసారిగా ఇంకా హలో ఎవరు మాట్లాడేది అనేసరికి వీరశంకర్ అని అంటారు కేదార్ వాళ్ళ తాతగారు. ఒక్కసారిగా ఫోన్ని టప్పుమని కింద పడేస్తారు సుధాకర్. ఆయన కాళ్ళు చేతులు వణికిపోతూ ఉంటాయి. వెంటనే ఫోన్ తీసుకొని హలో మావయ్య గారు, వద్దు మావయ్య గారు అని నన్ను పిలవద్దు, నీకు అర్హత కూడా లేదు సుధాకర్. లేదు, నా కూతుర్ని అన్యాయం చేసి నువ్వు మాత్రం ఇంకొక పెళ్లి చేసుకొని సంతోషంగా పిల్లా పాపలతో ఉన్నావు. కానీ నా నా మనవడు మాత్రం ఎక్కడున్నాడో తెలీదు. చెప్తా, ఒక్కసారి నా మనవడు నాకు కనపడిని నీ అంతు చూస్తా అని కాల్ కట్ చేసేస్తారు. హలో అయ్యో మావయ్య గారు అని అనేలోపు కేదార్ ఇంట్లోనే ఉన్నాడు అని చెప్దాం అనుకునేసరికి ఆయన కాల్ కట్ చేసేస్తారు. ఇదేంటి, ఈయన కాల్ కట్ చేసేశారు. మళ్ళీ ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ కూడా చేయటం లేదు. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు సుధాకర్. అప్పుడే వైజయంతి సుధాకర్ దగ్గరికి వస్తుంది. బో ఏంటి ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. "ఆ, ఏం లేదు, అలాంటిది నీకు చెప్పడం అని తడబడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇదేంటి ఇంతలా టెన్షన్ పడుతున్నాడు, ఏం జరిగింది, ఎందుకని అలా చేస్తున్నాడు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది వైజయంతి. ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ సుహాసిని ఫోటోని ఫ్రేమ్ కట్టించాలి అని చెప్పి ఇంకొక ఫోటో షాప్కి వస్తారు. ఓ ఎలా ఉన్నావు కేదార్ అని అంటారు. నేను చాలా బాగున్నాను, ఇదిగో ఈ ఫోటోని కొంచెం పెద్ద ఫ్రేమ్లో కట్టవా అని అడుగుతారు. ఏంటి ఇది ఆంటీ ఫోటోనా అని అంటారు. అవును, మా అమ్మ ఫోటో నా దగ్గర ఉన్న ఏకైక ఆధారం అని పాపం అలా పాస్పోర్ట్ సైజ్ ఫోటోని చూస్తూ ఉంటారు కేదార్. కరెక్ట్గా ఆ ప్లేస్కే ఇంకా ఎవరైతే వీళ్ళ నాన్న తాతయ్య ఉన్నారు కేదార్ వాళ్ళ తాతగారు, ఆయన వస్తారు. ఆయన వాళ్ళ అకౌంటెంట్తో మాట్లాడుతూ ఉంటారు. అయ్యా వీరశంకర్ గారు, మీరు ఇలా వచ్చారంటేనే మాకెంత సంతోషంగా ఉంది అని అంటారు. నేను నా మనవణ్ణి కలవడానికి వచ్చాను. సూర్యనారాయణని ఫోన్లో కాంటాక్ట్ అవుదామంటే వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఒకసారి ఈ నంబర్ తీసుకొని నాకు ఫోన్ చేయమని చెప్పు. సూరి నా దగ్గరికి తీసుకురమ్మని చెప్పు. నా మనవడు ఎలా ఉంటాడో ఏం చేస్తూ ఉంటాడో సూరికి తప్ప ఇంకెవరికి తెలీదు. కాబట్టి సూరిని త్వరగా కాంటాక్ట్ అవ్వమని చెప్పు అని ఇంకా అలా తిరిగేలోపు కేదార్ చేతిలో ఉన్న వాళ్ళ అమ్మగారి ఫోటో అనేది కరెక్ట్గా వాళ్ళ కాళ్ళ కింద పడుతుంది. ఇంకా ఒక్కసారిగా చూడబోతూ ఉంటే అక్కడికి కేదార్ వస్తారు. అయ్యో కేదార్, మీ తాతగారి దగ్గర పడింది అని అనేసరికి అవును చూస్తానని చెప్పి ఇంకా వెళ్ళి చూసేసరికి ఒక్కసారిగా అలా ఉండిపోతాడనమాట కేదార్. ఎందుకో వాళ్ళ తాతయ్యని చూడగానే ఈయన నాకు బాగా తెలిసిన వ్యక్తిలా ఉన్నారే అని అనిపిస్తూ ఉంటుంది కేదార్కి. ఇంకా అలా కేదార్ చూస్తూ ఉండిపోతుంటే కేదార్ కేదార్ ఏమైంది కేదార్, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతారు. "ఆ, ఏం లేదు దాత్రి, ఆయన్ని చూస్తే ఎందుకో నాకు బాగా తెలిసిన వ్యక్తిలా అనిపిస్తున్నారు దాత్రి అని అంటారు. ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటుంది జగదాత్రి. "ఆ బాబు నీ పేరు అని అనేసరికి నా పేరు కేదార్ అండి అని అంటారు. ఏంటి నీ పేరు కేదారా అని అలా చూస్తూ ఉంటారనమాట. నా మనవడి పేరు కూడా కేదారే. ఒకవేళ నా మనవడు ఇక్కడ ఉండుంటే ఒకవేళ ఇంతే పెద్దయి ఉండేవాడేమో, ఇలాగే ఉండేవాడేమో అని పాపం ఎంతో హ్యాపీగా చూస్తూ ఉంటారు కేదార్ వైపు అభిమానంగా కేదార్ వాళ్ళ తాతగారు. ఆ ఫోటో అననేలోపు బాబు ఉండు నేను తీసిస్తానని
ఇంకా అలా సుహాసిని ఫోటో వెనకాల నుండి తీసిచ్చే లోపు ఆయనకి ఫోన్ కాల్ వస్తుంది. వెంటనే ఫోటో చూడకుండా కేదార్కి ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. దాత్రి, ఆయన్ని చూస్తుంటే నాకు బాగా తెలిసిన వ్యక్తిలా అనిపిస్తున్నారు అని అంటారు కేదార్. ఏమో కేదార్, నాకు కూడా ఆయన్ని చూస్తుంటే మనకు కావలసిన వ్యక్తిలాగే అనిపిస్తున్నారు. సర్లే, కొంతమంది అంతే, నీకు ఆయనతో ఏ జన్మలో ఏ రుణం ఉందో, రా వెళ్దాం అని ఇంకా జగదాత్రి కేదార్ ఇద్దరూ హ్యాపీగా ఇంటికైతే బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా సుధాకర్ అలా ఇంకా వణికిపోతూ ఉంటే కేదార్ సుధాకర్ దగ్గరికి వస్తారు. నాన్న, ఏమైంది, ఎందుకంత టెన్షన్గా ఉన్నారు అని అడుగుతారు. "ఆ, ఏం లేదు, ఏం లేదు కేదార్. కేదార్, నేను నీతో అని అనేలోపు అక్కడికి యువరాజ్ వాళ్ళు వస్తారు. ఇంకా వెంటనే సుధాకర్ కేదార్ని తీసుకొని తన రూమ్లోకి వెళ్ళి లాక్ వేసేస్తారు. వెంటనే వైజయంతి, ఏందా బోడా, ఎప్పుడు లేదా కేదార్ని తీసుకెళ్ళి రూమ్లో లాక్ వేసేసి ఉండాడు, ఒకవేళ ఆస్తి ఏమైనా వాడికి రాసి ఇవ్వాలనుకుంటున్నారా ఏంది అని అడుగుతారు. "ఆ, అలాంటిదే జరిగితే నేను ఊరుకుంటానా అమ్మా, అలాంటిదేం జరగదులే అని అంటారు. ఏమో అబ్బోడా, మీ నాన్న తొందర చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది అని అనుకుంటారు. ఆస్తి కోసం నేను ఏదైనా చేస్తానమ్మా, నాన్నని ఎదిరించడం నాకు ఒక లెక్క ఏంటి, అయినా కేదారి ఇంటి వారసుడని కనీసం ప్రూవ్ అవ్వలేదు, అలాంటప్పుడు ఇంకా ఇంకా వాడెలా ఉంటాడు, అంత సీన్ లేదు అని ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటాడనమాట కేదార్ గురించి యువరాజ్. ఇది ఇలా ఉండగా సుధాకర్ ఇంకా కేదార్తో మాట్లాడుతూ ఉంటారు. కేదార్, నిన్నెవరైనా కొత్త వ్యక్తులు కలిసారా అని అడుగుతారు. కొత్త వ్యక్తులా? లేదు నాన్న, నన్నెవరూ కలవలేదు. మీరు ఎందుకు ఇంతలా ఇబ్బంది పడుతున్నారు అని అడుగుతారు. "ఆ, ఇబ్బంది అంటే అలాంటిదేమీ లేదు కేదార్, అంటే అని తడబడుతూ ఉంటారు. ఏమైందన్న, ఎందుకలా మీరు తడబడుతున్నారు, అసలు మీరు ఇంతలా టెన్షన్ పడ్డం నేను ఎప్పుడూ చూడలేదు, ఏం జరిగిందో చెప్పండి అనేసరికి ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట సుధాకర్. వెంటనే కేదార్ని హక్ చేసుకుంటాడు. కేదార్, నీ విషయంలో నేను భరించలేని తప్పు చేశానురా, ఎప్పటికీ నువ్వు క్షమించలేని తప్పు చేశాను. నువ్వే నా కొడుకు అని నాకు నిజం తెలిసినా సరే ఆ నిజాన్ని గుండెల్లో దాచుకొని నీపై కనీసం ప్రేమ కూడా చూపించలేకపోతున్నాను, నేను పాపాత్ముని అని మనసులో అనుకుంటూ అలా కేదార్ని హక్ చేసుకుంటారు సుధాకర్. ఇంకా కేదార్, నాన్న, ఏమైంది నాన్న, ఎందుకంత ఎమోషనల్ అవుతున్నారని అంటారు. "ఆ, ఏం లేదురా, ఏం లేదు, నువ్వు నువ్వు బాగున్నావు కదా, నాకంతే చాలు అని కన్నీళ్ళు తుడుచుకుంటూ బయటకు వచ్చేస్తారు. ఇంకా అలా వైజయంతి మాత్రం, ఏంది బో, ఎప్పుడు లేనిది ఎందుకు కేదార్ని లోపలికి తీసుకెళ్ళుండావు అని అడుగుతుంది. నేనెందుకు తీసుకెళ్తే నీకెందుకు, ఏ నన్ను ప్రశాంతంగా కూడా ఉండనివ్వా, వెళ్ళా అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. అలాగే ఉంటుందిలే నీకని అక్కడి నుండి వెళ్ళిపోతుంది వైజయంతి. ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ యామినిని ఇంటికి పిలిపిస్తారు. ఇంకా యామిని అలా ఇంటికైతే వస్తుంది. "ఆ, అక్క, వదిన, నువ్వు నన్ను ఇంటికి రమ్మన్నావు అని అడుగుతుంది. ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటారనమాట హ్యాపీగా చిలకమ్మ అలియాస్ రాగిని వాళ్ళ కూతురు యామినిని. యామిని, ఎన్నాళ్ళైందే నిన్ను చూసి అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే కరెక్ట్గా కౌశికి, యామిని రా, ఏంటి యామిని అలా అయిపోయావు అనేసరికి, మా అమ్మ లేకపోతే నేను ఎలా అయిపోతానక్క, అయినా నేను ఎప్పుడు మా అమ్మ నేను సంతోషంగా ఉండాలని కోరుకున్నాను. చిన్నప్పటి నుండి నాన్న లేకపోయినా అమ్మ నన్ను కనీసం ఒక్క లోటు కూడా రాకుండా చూసుకుంది. కానీ నేను మాత్రం అమ్మని చూసుకుందామనే టైంకి ఇలా జరిగిపోయింది. అసలు నాకు అర్థం కావట్లేదు, దేవుడు ఎందుకు ఎందుకు నాకే ఇన్ని పరీక్షలు పెట్టాడు. అదేదో మా అమ్మని చంపే బదులు నేనే చచ్చిపోయేదాన్ని కదా అని ఏడుస్తూ ఉంటే, అయ్యో అని పాపం అలా రాగిని అయితే బాధపడుతూ ఉంటుంది. వెళ్ళేలోపు జగదాత్రిని చూసి ఆగిపోతుంది. పాపం జగదాత్రి రాగిని వైపు చూస్తూ ఉంటుంది. ఇంక వెంటనే చిలకమ్మ కన్నీళ్ళు తుడుచుకుంటూ, అమ్మి, ఏమైంది మీ అమ్మకి అని అడుగుతారు. మా అమ్మ కొన్ని రోజుల క్రితమే అని పాపం చెప్తుంది. చూడు, మంచి వారికి ఎప్పుడు దేవుడు మంచే చేస్తాడు. నేను నిజం చెప్తున్నాను కదా, మీ అమ్మకి ఏమీ కాదు, తనెప్పుడు నీతోనే ఉంటుంది. మీ అమ్మ ఖచ్చితంగా నిన్ను బాగా చూసుకుంటుంది. నువ్వు తీర్చాల్సిన అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా తీరుతాయని చెప్పి పాపం ఎంతో హ్యాపీగా ఓదారుస్తుంది. మిమ్మల్ని మిమ్మల్ని చూస్తుంటే నాకెందుకో
మా అమ్మే గుర్తొస్తుంది అని అనుకుంటుంది. నిషిక వెంటనే, ఏయ్ తనొక పని మనిషే, అత్తయ్య గుర్తు రావడం ఏంటి? సరే అదంతా కాదు, నువ్వు భోజనం చేశావా అని అడుగుతారు. లేదు అని అంటారు. అయ్యో ఏంటమ్మా ఇది, భోజనం చేయకపోతే ఎలా? నీకు నచ్చిన కూరలన్నీ నేను చేసి పెడతానని చెప్పి ఇంక వెంటనే యామినికి ఇష్టమైన కర్రీస్ అన్నీ చేస్తుంది పాపం. తనైతే చిలకమ్మ అలియాస్ రాగిని ఇంక చేసి అలా తన చేత్తో వడ్డిస్తూ మురిసిపోతూ ఉంటుంది. ఇంకా ఒక్కసారిగా ఫుడ్ తినేసరికి ఇదేంటి, అచ్చం అమ్మ అమ్మ వండినట్టే అనిపిస్తోంది అని అలా షాక్లో ఉంటుంది. మీ చేతి వంట అచ్చం మా అమ్మ చేతి వంటలాగే ఉంది అని అంటారు. యామిని అంటే పెద్దోళ్ళందరూ ఇలాగే వండుతారమ్మా అని కవర్ చేస్తుంది. లేదు, నాకు బాగా తెలుసు, ఈ కర్రీస్ అన్నీ నాకు ఇష్టం, మా అమ్మ కూడా ఇలాగే నాకు చేసి పెట్టేది, మీరు కూడా అలాగే చేసి పెడుతున్నారు, నిజంగా చాలా థ్యాంక్స్ అండి అని అంటుంది. ఏం పర్లేదమ్మా, నువ్వు కూడా నా కూతురు లాంటి దానివే కదా అని అంటుంది. సరే అక్క, నేను వెళ్ళొస్తాను అక్క, కౌశికి అక్క, నిష్క, జగదాత్రి వెళ్ళొస్తాను అని పాపం అలా ఇంకా బయలుదేరి అక్కడి వెళ్ళిపోతుంది రేఖ. యామిని అలా వెళ్తూ ఉంటే కన్నీళ్ళు పెట్టుకొని జగదాత్రి దగ్గరికి వచ్చి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జగదాత్రి, నేను అడిగిన వెంటనే నువ్వు తన్ని చూపించావు, నిజంగా చాలా సంతోషంగా ఉంది అని పాపం కన్నీళ్ళు పెట్టుకుంటుంది. అయ్యో అత్తయ్య, మీకైనా థ్యాంక్స్ చెప్పాల్సింది నేను, మీరు మా కోసం ఇంత చేస్తున్నారు, అలాంటిది యామినిని నీకు తీసుకొచ్చి చూపించలేనా, ఏముంది అందులో అని చెప్పి పాపం ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది జగదాత్రి. ఇది ఇలా ఉండగా మినిస్టర్ కొడుకు అవినాష్ అయితే ఇంకా అలా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. జడి, జగదాత్రి, నువ్వు నా ఫ్రెండ్ని చంపేస్తావా, నా వాడిని చంపేస్తావా, ఇప్పుడు చూడు కళ్ళ ముందే నీ మనుషుల్ని చంపుతూ ఉంటే నీకు ఎలా అనిపిస్తుందో నేను నేను చెప్తాను, నేను చూపిస్తాను. రేయ్, ఈరోజు రాత్రే వెళ్దాంరా, వెళ్ళి ఎవరు దొరికితే వాళ్ళని చంపేసొద్దాంరా అని ఇంకా వాడైతే అలా ఇంకొక గెటప్లో వెళ్తాడనమాట. మాస్క్ పెట్టుకొని ఇద్దరు దొంగల గెటప్లో ఇంటి లోపలికి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. అదే టైంకి అక్కడికి మీనన్ మనుషులు కూడా వస్తారు. ఏంటి మీనన్ ఇక్కడికి వచ్చాడు అని చూస్తూ ఉంటే, రే ఎవర్రా నువ్వు అని మాస్క్ తీసేసరికి అక్కడ ఎవరుంటారంటే వీడు అవినాష్ ఉంటాడు. రే అవినాష్, నువ్వు మొన్న ఈ మధ్య టీవీలో బాగా ఫేమస్ అయినట్టున్నావే, ఏంటి ఇక్కడికి వచ్చావు అని అడుగుతారు. ఏం లేదు బాయ్, నాకు కావాల్సిన వ్యక్తి ఇక్కడ ఉన్నారు, అందుకే ఇక్కడికి వచ్చాను అంటారు. అవునా, నాకు కావాల్సిన వ్యక్తి కూడా ఇక్కడే ఉన్నారా, అందుకే నేను కూడా ఇక్కడికి వచ్చాను, నీకు కావాల్సిన వ్యక్తిని నువ్వు తీసుకెళ్ళు, నాకు కావాల్సిన వ్యక్తిని నేను తీసుకెళ్తాను అని అంటారు. మీకెవరు కావాలి బాయ్ అని అడుగుతారు. రాగిని అని ఒక ఆవిడ దగ్గరే నా 25 ఏళ్ళ గుట్టు మొత్తం ఉంది, అందుకే ఆవిడ దగ్గరికి వెళ్ళాలి, నువ్వు అని అంటారు. ఈ ఇంట్లో ఒక అమ్మాయి నాపై చేయి చేసుకుంది బాయ్, అందుకే దానిపై పగ తీర్చుకోవడానికి వచ్చా అని అంటారు. ఓ అవునా, సరే సరే రా అని ఇంకా ఇద్దరు కలిసి లోపలికి ఎంటర్ అవుతారు. అలా జగదాత్రికి ఎందుకో అప్పుడే మెలకు వస్తుంది. వచ్చేసరికి ఏంటి ఎప్పుడూ లేనిది ఏదో అలికిల్లా అనిపిస్తోంది అని వెళ్ళి చూస్తుంది. చూసేసరికి అక్కడ ఒక్కసారిగా ఇంకా కొంతమంది మనుషులు కనబడతారు. అంటే వీళ్ళు కావాలనే మీనన్ మనుషులు రాగిని అత్తయ్య కోసం వచ్చారు, అయిపోయారు చూడని చెప్పి ఇంకా అలా ఒక్కొక్కరిని పట్టుకొని వెళ్ళి కొట్టి 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 ఇంకా అలా ఈ రింగులు చుట్టాడేమో ఈ గ్యాప్లో ఏంటంటే ఆ నిషికాని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిపోదామని చెప్పి బయటికి తీసుకొస్తాడు. ఒరేయ్ నన్ను వదలరానంటుంది. వదలడానికి కాదు కదా తీసుకొచ్చింది, నువ్వు నాతో పాటే ఉండు, నా పగ తీర్చుకున్న తర్వాత నిన్ను హ్యాపీగా వదిలేస్తా అని ఇంకా అలా చెప్పి నిషికాని కిడ్నాప్ చేయబోతూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా జగదాత్రి వాడి చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది. ఒక్కసారిగా ఏయ్ జడి వదులు అని అనేసరికి ఒక్కసారిగా నిషిక షాక్లో ఉండిపోతుంది. ఇదేంటి వీడు దీన్ని జేడి అంటున్నాడు అని అనుకుంటుంది. రేయ్ వదలరా, చెయ్యి వదలరా అని అంటారు. ఏంటి వదలడానికి కాదు, చూడు ఎంతమంది వచ్చారో అని చూపించేసరికి ఇంకా అలా జేడి కేడి ఇద్దరు కలిసి వాళ్ళందరినీ బాగా కొడతారు. కొట్టి కొట్టి చంపేస్తూ ఉంటే ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడనమాట అవినాష్. ఇంకా నిష్క కూడా అలా కళ్ళు తిరిగి పడిపోతుంది.
జగదాత్రిలో ఇంతటి అపరపరాశక్తి ఉందా, అసలు జగదాత్రి జేడి ఒక్కరేనా అని నిజం తెలుసుకొని నిషిక అలా షాక్లో ఉండిపోతుంది. అలా ఇంకా నిషికాని సేవ్ చేస్తుంది జగదాత్రి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.